Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. ఇవాళ వీడియో మీరు చూసారు కదా, నేను చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. చాలామంది జార్జెట్ అండ్ షిఫాన్ శారీస్ కలెక్షన్ చేయమని నాకు కమెంట్స్ చేశారు. అందుకే ఈరోజు నేను జార్జెట్ శారీ కలెక్షన్ కొన్ని నా దగ్గర ఉన్న వాటిలో కొన్ని శారీస్ మీకు ఇవాళ చూపించడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ప్రతి వీడియోని ఎంత ఎంకరేజ్ చేసి, ఎంత మంచిగా చూసి నాకు కమెంట్స్ చేస్తున్నారో, ఇవన్నీ నాకు చాలా మోటివేటింగ్‌గా అనిపించి, మీకు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నా నుంచి నా ఛానల్ నుంచి ఏదో ఒక 1% ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా మీకు యూస్‌ఫుల్‌గా ఉండాలని ప్రతి వీడియోలో నేను ట్రై చేస్తున్నాను. ఓకే. టుడే కమింగ్ టు మై వీడియో. జార్జెట్ శారీస్ మీద నాకున్న ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైతే బాడీ హగ్గింగ్‌గా ఉండాలి, లీన్‌గా కనిపించాలి, ఫ్రీ ఫాల్ ఉండాలి అనుకునే వాళ్ళు ఇంకా సెకండ్ థాట్ లేకుండా హ్యాపీగా జార్జెట్ శారీస్‌కి వెళ్ళిపోవచ్చు. ఇవి చాలా బ్యూటిఫుల్‌గా, చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. మోర్ ఓవర్ చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఇలాంటి కోరాస్, పట్టు, బెనారస్ ఇవన్నీ అస్సలు క్యారీ చేయలేరు. అదే ఇలాంటి జార్జెట్ శారీస్ అయితే హ్యాపీగా ఎవరైనా క్యారీ చేయొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా వేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం శారీస్ చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ శారీ చూద్దాం. ఇది రస్ట్ అండ్ బేబీ పింక్ కాంబో 2 కలిపినప్పుడు ఒక మాక్ కలర్ ఒకటొస్తుంది. టింజ్‌లో ఉన్న కలర్ ఇది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. స్కిన్ కలర్‌కి కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. దీన్ని ఖాదీ జార్జెట్ శారీ అంటారు. కొంచెం వెయిట్ ఉంటుంది. బికాజ్ ఇది బాడీ హగ్గింగ్ ఉంటుంది కాబట్టి వేసుకున్నాక మనకంత వెయిట్ అనిపించదు. ఇలా ఫుల్ జాల్ డిజైన్‌తో ఫుల్ ఆల్ ఓవర్ శారీ జరీ వస్తుంది. నేను దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ ఇస్తే అది బాగుండదు అని ఇలాంటి ఒక చిన్న బుటీ బ్రొకేడ్ వచ్చిన ఒక బ్లౌజ్ చాక్లెట్ బ్రౌన్‌లో బ్లౌజ్ తీసుకొని దానికే వచ్చిన స్లీవ్స్‌ని శారీలోనే వచ్చిన స్లీవ్స్ మాత్రం యాడ్ చేసుకొని ఇలా కొంచెం కాంటెంపరరీగా చేయించుకున్నాను బ్లౌజు. ఇలా చేసుకోవడం వల్ల శారీ ఒక మంచి రిచ్‌నెస్ వచ్చింది. చాలా డిజైనర్ పీస్ లాగా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఒకసారి దానిలో ఉన్న వీవ్ చూసారంటే మీరు జరీ అంతా చాలా ప్యూర్‌గా మంచిగా షైన్ అవుతుంటది. ఇవి ఖాదీ జార్జెట్స్ రీడైయబుల్. ఇప్పుడు మీరు ఈ శారీ వేసుకొని మీకు బోర్ కొడితే మళ్ళీ ఈ శారీని రీడై చేయించుకోవచ్చు. సో, కుచ్చులు కూడా సేమ్ కలర్‌లో ఇలా చిన్న బేబీ కుచ్చుల్లాగా చిన్న చిన్న కుచ్చులతో నేను చేయించుకున్నాను. బ్యూటిఫుల్‌గా ఉంటుంది వేసుకున్నప్పుడైతే. సో, ఎవరైనా ఎప్పుడైనా మీకు నచ్చితే ఇలాంటి శారీ రీడయబుల్ శారీస్ ట్రై చేయండి. నెక్స్ట్ ఇదొక బ్యూటిఫుల్ చిల్లీ రెడ్ కలర్. ఎవ్వరికైనా ఏ కంప్లెక్షన్‌లో వాళ్ళకైనా చాలా మంచిగా సూట్ అవుతుంది. ఇది నేను రీసెంట్‌గా ఒక 1½ ఇయర్ బ్యాక్ మా తమ్ముడు వెడ్డింగ్ కోసం అని తీసుకున్నాను. మా తమ్ముడిని పెళ్ళికొడుకు చేసేటప్పుడు కట్టుకోవాలి, చాలా ట్రెడిషనల్‌గా ఉంటుందని తీసుకున్నాను. ఒకసారి మీరు దానిలో ఉన్న జరీ కానీ, వీవ్ కానీ చూసారంటే ప్యూరిటీ ఎంత బాగా కనిపిస్తుందో, వీవింగ్‌లో ఆ జరీలో ఎంత రిచ్‌నెస్ ఉంటుందో కదా! అసలు వేసుకున్నప్పుడైతే చాలా కంఫర్టబుల్‌గా ఉండింది. మనం చెప్పినట్టు ఆ శారీ మన మాట వింటుంది. బికాజ్ ఇది బాడీ హగ్గింగ్ ఉంటాయి కదా! వేసుకున్నప్పుడు చాలా లీన్‌గా కూడా కనిపిస్తాం మనం. దీనికి పళ్ళు ఇలా ఫుల్ ఆల్ ఓవర్ బ్రొకేడ్ ఇచ్చారు. నాకైతే ఈ శారీ చాలా మోస్ట్ ఫేవరెట్ శారీ. బికాజ్ చూడడానికి కూడా చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. ఏ అకేషన్‌కైనా చాలా హ్యాపీగా వేసుకోవచ్చు. మినిమల్ జ్యువెలరీ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ హడావిడి ఏం అవసరం ఉండదు. సో, దీనికి కూడా ఇలానే సెల్ఫ్ కలర్‌లో కుచ్చులు పెట్టించుకున్నాను. సెల్ఫ్ కలర్ కుచ్చులు పెట్టించుకున్నప్పుడు మనం బ్లౌజ్ ఏదైనా వేసుకోగలుగుతాము. కాంట్రాస్ట్ ఉన్నప్పుడు అదే బ్లౌజ్ వేసుకోవాల్సొస్తుంది. అందుకే నేను సెల్ఫ్ కలర్‌కెళ్తాను. దీని బ్లౌజ్ చూసారంటే నేను చిన్న చిన్న పర్ల్స్‌తో నాట్ వర్క్ లాగా చేయించుకున్నాను బ్లౌజ్‌కి ఆల్ ఓవర్‌గా. బికాజ్ చాలా డిఫరెంట్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బికాజ్ శారీ అంతా హెవీ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ నేను చాలా సింపుల్‌గా ఉంచి చిన్న షార్ట్ హ్యాండ్స్‌తో చేయించుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ది శారీ. ఇది మంచి స్కై బ్లూ కలర్ అండ్ గ్రీన్ కాంబోలో వచ్చిన శారీ. చాలా బ్యూటిఫుల్ శారీ ఇది కూడా. అసలు ఇదైతే చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా అనిపిస్తుంది. శారీ మొత్తం ప్లెయిన్ స్కై బ్లూ కలర్ వస్తది. కింద బార్డర్ మాత్రమే ఒక మంచి గ్రీన్, లైట్ గ్రీన్, సీ గ్రీన్ అంటారు కదా! అలాంటి గ్రీన్ బార్డర్, బ్రొకేడ్ బార్డర్ వస్తది. ఇది పళ్ళు కూడా ఫుల్ ఆల్ ఓవర్ బ్రొకేడ్ ఉంటది. దీంట్లో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, పళ్ళులో నాకు ఏదైతే డిజైన్ వచ్చిందో బ్రొకేడ్ డిజైన్, అదే డిజైన్ నాకు బ్లౌజ్‌లో ఫుల్ ఆల్ ఓవర్ బ్రొకేడ్ బ్లౌజ్ ఇచ్చారు.
సో, నేను ఈ బ్లౌజ్ కోసం పెద్దగా ఎక్కువ ఆలోచించలేదు. ఆ బ్లౌజ్ వేసుకుంటేనే ఈ శారీకి రిచ్ లుక్ ఉంది అని అనిపించింది నాకు. ఒకసారి డిజైన్ చూసారంటే ఎంత ట్రెడిషనల్‌గా వీవ్ చేశారో కదా! అసలు ఈ శారీస్ అన్నీ చూడ్డానికన్నా కట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా ఇప్పటివరకు శారీ ట్రై చేయకపోతే జార్జెట్ బెనారస్ శారీస్ మాత్రం తప్పకుండా ఒక్కటైనా పెట్టుకోండి మీ వార్డ్‌రోబ్‌లో. ఇది బ్లౌజ్. చూసారు కదా! నేను చెప్పినట్టే ఆల్ ఓవర్ బ్రొకేడ్ ఉంది. ఇప్పుడు ఇలాంటి బ్రొకేడ్ బ్లౌజెస్‌కి మనం ఏమి పెద్దగా డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి యాజ్ ఇట్ ఈజ్ అలా స్టిచ్ చేయించుకుంటేనే రిచ్‌నెస్ ఉంటది. ఆ శారీకి కూడా ఒక మంచి లుక్ అయితే యాడ్ ఆన్ అవుతది. సో, నేను ఇలా సింపుల్‌గా షార్ట్ స్లీవ్స్ పెట్టేసుకొని నార్మల్‌గా స్టిచ్ చేయించేసుకున్నాను. ఈ కలర్ కూడా ఎవరికైనా చాలా బావుంటుంది. నేను వేసుకున్నప్పుడు ఫోటో మీకు యాడ్ చేస్తాను చూడండి. చూసారా? ఎంత క్లాసీగా అనిపిస్తుంది కదా! అందుకే నాకు ఈ శారీస్ కూడా చాలా ఫేవరెట్. కమింగ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్ శారీ. ఇది మంచి రాణి పింక్. రాణి పింక్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. బట్ ఇది అబ్సల్యూట్ రాణి పింక్. దీనికి కింద బార్డర్ అంతా చాలా డిఫరెంట్‌గా వచ్చింది. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది బందేజ్ కాన్సెప్ట్ అంటే బాందిని కాన్సెప్ట్. ఇది చాలా కష్టం వీవ్ చేయడమైనా, డై చేయడమైనా చాలా కష్టం ఇది. కొంచెం ప్రైస్ రేంజ్ కూడా ఇది కొంచెం హైయర్ ఎండ్‌లోనే ఉంటుంది. బట్ ఇది వేసుకున్నప్పుడు దానికొచ్చే లుక్ కూడా అలానే అనిపిస్తుంది. మంచిగా ఆల్ ఓవర్ శారీ బందేజొచ్చి కింద జస్ట్ బార్డర్ మాత్రమే ప్యూర్ జరీ బార్డర్‌తో చాలా బ్యూటిఫుల్‌గా క్రాఫ్ట్ చేశారసలు. నేను ఇది ఆల్రెడీ 2-3 టైమ్స్ వేసేసుకున్నాను. సో, ఇప్పుడు నాకు మా పాపకి లెహెంగా చేయించుకుందామని ఆలోచిస్తున్నాను. సపోజ్ చేయించుకుంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సో, నేను ఈ బ్లౌజ్‌తో పేరప్ చేసుకున్నాను. యెల్లో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అందరూ కామన్‌గా చేయించుకుంటారని నేను ప్లెయిన్ రాణి పింక్‌తో ఇలా వర్క్ చేయించుకొని ఇలా చేసుకున్నాను. ఈ బ్లౌజ్ ఆల్రెడీ నేను ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చేసిన వీడియోలో మీకు చూపిచ్చాను డీటెయిల్‌గా. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చెక్‌ఔట్ చేయండి ఆ వీడియోని కూడా. ఇలా మంచిగా డాజిల్స్ ఉంచుకొని దీనికి చాలా బాగా మంచిగా సెట్ అయ్యేలాగా చేసుకున్నాను. అసలు ఈ శారీ వేసుకున్నప్పుడు అస్సలు ఏం జ్యువెలరీ అవసరం లేదు. ఒక చిన్న బ్లాక్ బీడ్స్‌తో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్ అండ్ వెరీ కంఫర్టబుల్ శారీ. నా ఫేవరెట్ కూడా. యాహ్! నెక్స్ట్ శారీ. ఈ శారీ అయితే డార్క్ బ్రింజాల్ కలర్ షేడ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ కలర్ ఇది. చాలామంది అనుకుంటారు ఇది చాలా డార్క్‌గా ఉంటుందేమో అని. అస్సలు ఎవరికి ఏ కంప్లెక్షన్‌కైనా బావుంటుంది. ముఖ్యంగా వార్మ్ టోన్స్, ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఈ శారీ హాఫ్ కేజీ వెయిట్ కూడా ఉండదసలు. మొత్తం శారీ అంతా చిన్న బుటీస్ వచ్చి పళ్ళు మాత్రమే కొంచెం ఇలా గ్రాండ్‌గా ఇచ్చారు. అసలు చాలా కంఫర్టబుల్‌గా ఫ్రీ ఫాల్ ఉంటుంది శారీకి. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా! ఫాల్ ఎంత బావుందో. జస్ట్ పైన అండ్ బాటమ్ ఆఫ్ ద శారీలో ఒక మంచిగా బెనారస్ బార్డర్ వచ్చి శారీ మొత్తం చిన్న బుటీస్‌తో చాలా బ్యూటిఫుల్‌గా క్రాఫ్ట్ చేశారు. ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇలాంటి శారీస్ ఎవరైనా న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ చాలా మంచిగా ఒక 2-3 కలర్స్ తీసుకొని బికాజ్ వాళ్ళకి కొత్తగా డ్రేప్ చేయడం అనేది కొంతమందికి రాదు. అలాంటి వాళ్ళు ఇలాంటి శారీస్‌తో ట్రై చేస్తే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. నేను ఇలాంటి ఒక రెడ్ కలర్ కాంట్రాస్ట్‌గా ఉంటే చాలా లిఫ్ట్ అవుతుంది ఇంకా శారీ అని బెనారస్ బ్లౌజ్ తీసుకొని శారీలోనే వచ్చిన ఒక దానికొచ్చిన స్లీవ్‌ని ఇలా యాడ్ ఆన్ చేయించుకొని స్టిచ్ చేసుకున్నాను. చాలా కంటెంపరరీగా, చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది నాకైతే ఇది వేసుకున్నప్పుడు. ఎప్పుడు శారీలో వచ్చిన బ్లౌజెస్‌తో పేరప్ చేసుకున్నప్పుడు కొన్ని శారీస్ అసలు లిఫ్ట్ అవ్వవు. చూడ్డానికి చాలా నార్మల్ ఎంత కాస్ట్‌లీ శారీ అయినా చాలా నార్మల్‌గా సటిల్ లుక్ అయితే వచ్చేస్తాయి. ఇలా మనం కాంట్రాస్ట్‌లో మంచిగా థింక్ చేసి కలర్ కాంబోస్ ఏవైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఇలా డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటాయి. మనకు కూడా ఎప్పుడు ఒకేలాంటివి వేసుకుంటున్నాము అనే ఫీలింగ్ అయితే ఉండదు. కమింగ్ టు ద నెక్స్ట్ శారీ. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ ఐ హ్యావ్. మంచిగా ఇట్లాంటి మౌంటైన్ స్ట్రైప్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా వీవ్ చేశారు. అన్నీ ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ షేడ్స్ అంటారు కదా! అలాంటి షేడ్స్ తీసుకొని ఈ శారీని చాలా బ్యూటిఫుల్‌గా క్రాఫ్ట్ చేశారు. మీరు గమనిస్తే మంచి కలర్స్ పింక్, వైట్, గ్రీన్, మంచి పీచిష్ ఆరెంజ్ ఇలా బ్యూటిఫుల్‌గా అన్నీ మంచిగా మిక్స్ అయ్యి జెల్ అయ్యేలాగా ఒక శారీ మీద వీవ్ చేశారు. దీనికి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది.
అండ్ పళ్ళులో మాత్రం ఇలాంటి 2 కాంటెంపరరీ కలర్స్‌తో ఇచ్చారు. ఆరెంజ్ టింజ్ చాలా బావుంది అని వీటికి కుచ్చులు కూడా నేను ఆరెంజ్ షేడ్‌లో చేయించుకుని, ఇందులో ప్లెయిన్ నార్మల్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అది నాకు నచ్చలేదు. అందుకే ఇప్పుడు మీరు చూసినట్టు మంచి పీచిష్ ఆరెంజ్ బ్లౌజ్, బెనారస్ బ్రొకేడ్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఒకసారి మీరు ఈ శారీలో ఉన్న కలర్స్ అన్నీ చూస్తే ఎంత బ్యూటిఫుల్‌గా స్ప్లాష్ అయ్యి, ఎంత షీర్ అండ్ షైన్ ఉందో చూడండి శారీ. చాలా బ్యూటిఫుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది ఈ శారీ వేసుకున్నప్పుడు. సాఫ్ట్‌గా గూడా ఉంటాయి. పళ్ళు అంతా కూడా చాలా ఎక్కువ వెయిట్‌గా, హడావిడిగా కూడా ఏముండదు. చాలా సటిల్‌గా, నీట్‌గా కనిపిస్తుంది. సో, నేనిలాంటి బెనారస్ బ్రొకేడ్ బ్లౌజ్ తీసుకొని, చక్కగా హై నెక్ చేయించుకున్నాను. బ్యాక్, ఫ్రంట్ కొంచెం నార్మల్ నెక్‌తో డబుల్ పైపింగ్, పింక్ అండ్ క్రీమ్ కలర్‌తో డబుల్ పైపింగ్ చేయించుకుని, ఇలా స్టిచ్ చేయించుకున్నాను. మనం ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్చింగ్‌లోనే మనకు శారీలో ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే ఎప్పుడు అందులో ఇచ్చిన శారీలో ఇచ్చిన కలర్ ఆర్ శారీలో ఇచ్చిన బ్లౌజ్‌కెళ్ళడం కన్నా, సమ్‌టైమ్స్ వర్కౌట్ అవుతుంది. సమ్‌టైమ్స్ ఇట్లా మనం కంటెంపరరీగా వెళ్ళినప్పుడు చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. ఈవెన్ సింపుల్ శారీని కూడా మనం చాలా గ్రాండ్‌గా చేంజ్ చేసుకోవచ్చు. చూసారా? శారీలోని బ్లౌజు ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకున్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది కదా! బై ద వే ఈ శారీ కూడా రీడయబుల్. నేను ఆల్మోస్ట్ జార్జెట్స్ కొనుక్కునేటప్పుడు రీడయబుల్ శారీస్ తీసుకుంటాను. బికాస్ మనం ఒక 2, 3 టైమ్స్ వేసేసుకున్నాక మనకు బోర్ అనిపిస్తది. అలాంటప్పుడు మనం మళ్ళీ రీడై చేస్తే కొత్త శారీలాగా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. యాహ్! కమింగ్ టు ద నెక్స్ట్ శారీ. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కాంబోలో ఉన్న శారీ. మంచి ఇంక్ ఆర్ పికాక్ బ్లూ అంటారు కదా! అలాంటి కలర్‌కి రామా గ్రీన్ కాంబినేషన్ వచ్చిన శారీ ఇది. బట్ హాఫ్ అండ్ హాఫ్ శారీ ఇది. పైనంతా మంచిగా బ్లూ, కిందంతా గ్రీన్. గ్రీన్ పార్ట్ అయితే ఎక్కడొచ్చిందో అక్కడంతా మంచిగా డిఫరెంట్‌గా క్రష్డ్ ఫార్మ్‌లో చేశారు ఈ శారీని. చాలా డిఫరెంట్‌గా వీవ్ చేశారు. నేను కింద రామా గ్రీన్ వచ్చిందని, పైన బ్లూ అంతా ప్లెయిన్ ఉందని బ్రొకేడ్ బ్లౌజ్, ఇలాంటి బ్లౌజ్ తీసుకొని హై నెక్ చేయించుకొని మొత్తం 3/4 స్లీవ్ చేసుకున్నాను ఇలా. ఇలాంటి ప్లెయిన్ శారీస్‌కి ఎప్పుడైనా ఇలాంటి హై నెక్ విత్ బ్రొకేడ్ బ్లౌజెస్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. బికాస్ మనకెక్కడో చాలా ప్లెయిన్‌గా, ఎక్కడో వెల్తీగా ఉన్నట్టు కాకుండా, మనం వేసుకున్నప్పుడు చాలా కంప్లీట్‌గా కనిపిస్తుంది. అందుకే నేను జార్జెట్ శారీస్ ఆర్ ప్లెయిన్ శారీస్ ఇట్లా కొంచెం లైట్‌గా ఉన్న శారీస్‌కి కంపల్సరీ బ్రొకేడ్ బ్లౌజెస్‌కెళ్తాను. మీకెవరికైనా నచ్చితే మీరు ఎంబ్రాయిడరీ నచ్చని వాళ్ళు మీకు నచ్చిన స్టైల్‌లో ఎంబ్రాయిడరీ కూడా చేయించుకోవచ్చు. బట్ నేను ఎంబ్రాయిడరీ అంత ప్రిఫర్ చేయను కాబట్టి, ఇలాంటి బెనారస్ బ్రొకేడ్ బ్లౌజెస్‌కెళ్తాను. ఇప్పుడొస్తున్నాయి ఇలాంటి క్రష్డ్ ఫార్మ్ ఆఫ్ శారీస్. బట్ నేనివి మా మ్యారేజ్ అప్పుడు అంటే 7 ఇయర్స్ బ్యాక్ ఆర్ 6 ½ 7 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ ఆల్వేస్ రిపీట్స్ కదా! సో, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి. అందుకే ఎప్పుడైనా మీ దగ్గర పాత శారీస్ ఏవైనా ఉంటే, 1, 2 సార్లు మీరు చక్కగా వేసేసుకున్నాక, ప్రాపర్‌గా డ్రై క్లీన్ చేయించి ట్రెజర్ చేసుకోండి. ఫ్యూచర్‌లో మీ పిల్లలకి మంచిగా లెహెంగాస్ మళ్ళీ కూడా ఒక మీరు 5, 6, 7 ఇయర్స్ తర్వాత మీరు వేసుకున్న డిఫరెంట్ బ్లౌజెస్‌తో చాలా ఫ్రెష్‌గా ట్రెండ్‌ని ఫాలో అవుతున్నట్టే ఉంటాయి. మనం నచ్చట్లేదు అని చెప్పి వాటిని ఎక్కడైనా వద్దు అనుకోని ఇచ్చేయడము, అట్లా చేయడం కన్నా ఇలా రీయూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా! సో, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబో. యాహ్! కమింగ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ ద యూనివర్స్ అని చెప్తాను బ్లాక్‌ని నేనైతే. ఎందుకంటే ఎవరినైనా ఎలాంటి కంప్లెక్షన్‌లోనైనా చాలా కాంప్లిమెంట్ చేసి చూపిచ్చే ఒకే ఒక క్వాలిటీ బ్లాక్‌కుంటుంది. సో, నేనైతే బ్లాక్‌ని చాలా లైక్ చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది శారీ కాదు. ఇది జార్జెట్‌లో నాకు ఫ్యాబ్రిక్స్ కావాలని నేను ఒక్కసారి వెళ్ళినప్పుడు నాకిలాంటి ఫ్యాబ్రిక్ కనిపిచ్చింది. ఇది ఫ్యాబ్రిక్‌కి, డ్రెస్‌కి ఆర్ సమ్ అదర్ థింగ్ లెహెంగాస్ తీసుకోవడం కన్నా, ఇది శారీలాగా వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అనిపిచ్చి 1800 పర్ మీటర్ అని చెప్తే చాలా మంచిగా అనిపిచ్చి నేను 5 ½ మీటర్ తీసేసుకున్నాను శారీ కోసమని. సో, దీనికసలు పళ్ళు ఏముండదు. ఆల్ ఓవర్ రన్నింగ్ ఉంటుంది. బట్ పళ్ళుని కొంచెం డిఫరెన్షియేట్ చేయాలి అని నేను ఇలా చిన్న చిన్న బేబీ కుచ్చుళ్ళైతే పెట్టించుకున్నాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ శారీ. బట్ నేను ఇంతవరకు వేసుకోలేదు. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు తప్పకుండా మీకు ఈ శారీ ఫోటో, నేను వేసుకున్న ఫోటో మీతో పోస్ట్ చేసి చూపిస్తాను మీకు. అందరూ యూజువల్‌గా ఇలాంటి గోల్డ్ టింజ్ వచ్చి, ఇది ఒక మంచి బ్యూటిఫుల్ పోకీనెస్ లేకుండా ఉండే ఎంబ్రాయిడరీ.
అందరూ చాలామంది ఇలాంటి వాటికి గోల్డ్ కలర్ బ్లౌజ్ ప్రిఫర్ చేస్తారు. బట్ నేను ఫుల్ బ్లాక్ అయితే ఇంకా బావుంటుందేమో అనిపించి ఇలాంటి బ్రొకేట్ బ్లౌజ్‌తో పేరప్ చేసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న బ్లౌజ్‌తో పేరప్ చేసుకున్నాను ఇవి. మీకెవరికైనా ఇలాంటి శారీస్‌ని గోల్డ్ కలర్‌తో అలా కాంట్రాస్ట్‌గా చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ పార్టీస్‌కి అంతా చాలా బావుంటుంది. ఇలా ఒక డిఫరెంట్‌గా వెనకాల డ్రాప్ చేయించుకొని ఫ్రంట్ కొంచెం బ్రాడ్ నెక్‌తో స్టిచ్ చేయించుకున్నాను. శారీస్ అన్నీ ఇలా కొనుక్కోవడం, ట్రెజర్ చేసుకోవడం కాదు. ఏ అకేషన్‌కి తగినట్టుగా అప్పుడు మనం యూజ్ చేస్తేనే మనకొక మంచి ఫీల్, మంచి హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నేనైతే అన్ని శారీస్‌ని సెగ్రిగేట్ చేసి ఉంచుకుంటాను. ఫర్ పర్టిక్యులర్ ఈవెంట్స్ కంటే ఇలాంటి శారీసే బావుంటాయి. అలా నేను సెగ్రిగేట్ చేసుకొని ఉంచుకుంటాను. సో, అందుకే ఆల్మోస్ట్ అన్ని శారీస్‌ని ఆల్ టైమ్ యూజ్ చేస్తాను. చాలామంది ఈ సీజన్‌లో ఈ శారీసే వేసుకోవాలి. ఇలా కొన్ని సీజన్స్‌లో కొన్ని వేసుకుంటేనే బావుంటాయి. అలా ఒక లైన్ ఉంచుకుంటారు. బట్ నాకైతే అలాంటిదేమి ఉండదు. ఎనీ సీజన్ అకేషన్‌కి తగినట్టుగా మనల్ని మనం ఎలా ప్రెజెంట్ చేసుకోవాలో అని నేను ప్రతి శారీని ప్రాపర్‌గా యూజ్ చేయడానికే ట్రై చేస్తాను. బికాజ్ మనం చాలా అఫెక్షన్‌తో, చాలా ప్రేమతో కొనుక్కుంటాం బట్టలు. వాటికి మనం మంచిగా వేసుకొని దానికొక లైవ్లీనెస్ అనేది మన వల్లే మనమే ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనం శారీస్ కానీ, ఏదైనా బట్టలు పర్చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారని కాకుండా, మన బాడీ టైప్‌కి ఎలాంటివి బావుంటాయో, అలాంటివి కొనుక్కొని మనం ప్రాపర్‌గా యూజ్ చేస్తేనే అవి అందంగా కనిపిస్తాయి. మీ బాడీ టైప్‌కి ఏవి బావుంటాయో ఒక్కసారి మీరే అనలైజ్ చేసుకొని, అలాంటి శారీస్ కొనుక్కోండి. ఏ శారీస్ అయినా లేడీస్ అందంగా కనిపిస్తారు. ఊరికనే మనకు నచ్చకుండా వేరే వాళ్ళు తీసుకున్నారు, లేదా ఆ కలర్ చాలా బాగుందని కొనుక్కుంటున్నాం అని టెంప్ట్ అయ్యి కొనుక్కొని తర్వాత రిగ్రెట్ అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. మన కబోర్డ్‌లో ఉన్న శారీస్ అన్నీ మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఏదైనా టక్కుమని తీసుకొని మనం చక్కగా వేసుకునేలాగా ఉండాలి. ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని రిజెక్ట్ చేయకుండా అలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని మీ కబోర్డ్‌ని ఆర్గనైజ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. నేను ఈ జార్జెట్ శారీస్‌కి ఎక్కువ బ్రీత్ అవసరం ఉండదు. అందుకే నేను మంచిగా ఇట్లాంటి ఒక పాలిథిన్ లాంటి ఒక బ్యాగ్‌లో, ఒక ఆర్గనైజర్‌లో ఈ శారీస్ అన్నీ ప్రాపర్‌గా ట్రెషర్ చేసేస్తాను. ఇందులో ఆల్మోస్ట్ 8-9 శారీస్ అయితే పడతాయి. సో, నేను అన్నీ చక్కగా లోపల ఉంచేసుకొని జిప్ వేసేసుకుంటాను. అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకుంటాను. సో, మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఏం కావాలో అని నాకు కామెంట్ చేయండి. తప్పకుండా అన్నీ మీకు చేసి చూపియడానికి ట్రై చేస్తాను. బై ద వే జార్జెట్ శారీస్ మాత్రం అస్సలు వాష్ చేయకండి. పాలిషింగ్ కానీ డ్రై వాష్‌కి ఇవ్వండి. సో, చాలా రోజులు లైఫ్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై. టేక్ కేర్. సీ యూ.